వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగింటి ఆడపడుచులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కోల్కతాలో జూనియర్ మహిళా డాక్టర్పై నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని జనగామలోని డాక్టర్లు భారీ నిరసన ర్యాలీ. అక్రమంగా తరలిస్తున్న టేకు గలప పట్టివేత. శ్రీ పశుపతినాథ స్వామి ఆలయంలో శ్రావణ సోమవారం ప్రత్యేక పూజలు. పారపట్టిన బుచ్చిరెడ్డిపాలెం తహసీల్దార్ అంబాటి వెంకటేశ్వర్లు. తెలుగింటి ఆడపడుచులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నా ప్రియమైన తెలుగింటి ఆడపడుచులకు అనునిత్యం ఆశీస్సులు కురిపించే అక్క చెల్లెలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ అది నుంచి ఆడపడుచుల పక్షపాతి మహిళలకు ఆస్తులు సమాన హక్కులు కల్పించడమే కాకుండా ప్రభుత్వ పరంగా ఇచ్చే పథకాలు ఆస్తులను తల్లుల పేరు పైనే ఇచ్చే సంస్కరణలు తెచ్చింది కూడా తెలుగుదేశమే. మహిళా సాధికారత కోసం డ్వాక్రా సంఘాలు, బాలికా విద్యకు ప్రోత్సాహం, స్థానిక సంస్థలో మహిళలకు రిజర్వేషన్లు వంటి విప్లవాత్మక నిర్ణయంతో మహిళా సంక్షేమం కోసం కృషి చేశాం. ఆడబిడ్డల ఆత్మగౌరవం, భద్రత, అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ రక్షాబంధన్ సమయంలో మరోసారి శుభాకాంక్షలు తెలుపుతూ మీకు అన్ని వేళలా అన్ని విధాల అండగా ఉంటానని హామీ ఇస్తున్నాను అని చంద్రబాబు అన్నారు. కోల్కతాలో జూనియర్ మహిళా డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ జనగామ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి నుండి ఆర్టీసీ చౌరస్తా వరకు జూనియర్ డాక్టర్లు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థి సంఘం నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు. అనంతరం రాస్తారోకో నిర్వహించి కేసును పక్కదోవ పట్టిస్తున్నారంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ హత్య ఘటనలో అక్కడి ప్రభుత్వం సాక్ష్యాలను తారుమారు చేసి నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తుందని, వెంటనే జూనియర్ డాక్టర్ల మృతిపై విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మనం ట్రాఫిక్ ఎటువంటి ట్రబుల్ వద్దు, పోలీసులకి సహకరించాలి, వచ్చేటువంటి పబ్లిక్ కూడా సహకరించాలి. అన్నిటికీ ముట్టటువంటి వివిధ విద్యార్థులు, వివిధ సంఘాల అందరికీ మా ఐఎంఏ తరఫున
దయచేసి అందరూ సర్కిల్ చుట్టూ రౌండ్ అవ్వండి, అందరూ అసెంబ్లీ అవ్వండి, అందరూ సర్కిల్ స్వర్ణోత్సవాలు చేద్దాం, వినాశపు అరాజకాన్ని స్వరాజ్యమంతా దానికి సలాము చేద్దాం, సాంఘిక పోతకు సింధూరం దీపాపిటలో భక్తిగా దిద్దిన ప్రజలను చూడమ్మా. దయచేసి అందరూ సర్కిల్ చుట్టూ రౌండ్ అవ్వండి, అందరూ అసెంబ్లీ అవ్వండి, అందరూ సర్కిల్ శతాబ్దపు అజ్ఞానాన్ని సముద్రమంతా స్వర్ణోత్సవాలు చేద్దాం, వినాశపు అరాజకాన్ని స్వరాజ్యమంతా దానికి సలాము చేద్దాం, సాంఘిక పోతకు సింధూరం దీపాపిటలో భక్తిగా దిద్దిన ప్రజలను చూడమ్మా. మై డియర్ స్టూడెంట్స్, నేను చెప్పేది 2 నిమిషాలు మీరు వినండి. మేము చేసినటువంటి స్లోగన్స్ ఈ 2 మేము చెప్తున్నాం. ఉద్యోగం అడుగుతలేం, పైసలు అడుగుతలేం, ఏమైనా సాగొట్టమని అడుగుతలేం. మీ లెక్క మీ అక్క, మీ లెక్క ఒక నారీ శక్తి, ఒక స్త్రీ శక్తి కలకత్తా మెడికల్ కాలేజీలో 8వ తారీఖు రాత్రి ఎమ్మెల్యే పిల్లలు వినండి, ఇక్కడ ఎమ్మెల్యే పిల్లలు ఎంపీ పిల్లలు చిత్రహింసలు చేసి ఆమెను చంపడం జరిగింది. దీన్ని మనం క్షమిద్దామా? ఎవరు ప్లాన్ చేస్తారో? కలకత్తాలో మీ అమ్మాయి సూసైడ్ తల్లిదండ్రులు ఏడ్చుకుంటూ వచ్చినప్పుడు 3 గంటల వరకు డెడ్ బాడీని చూడనీయలేదు. ఇది జస్టిస్ అంటారా మీరు? అన్ని 31 సంవత్సరాలు పెంచినటువంటి ఒక స్త్రీ శక్తిని ముద్రించి 3 గంటల వరకు తర్వాత ఈ 3 గంటలు ఏం డ్రామా జరిగిందో చూడండి. 78 సంవత్సరాల స్వతంత్రంలో ఈ యొక్క డెమోక్రసీ లార్జెస్ట్ డెమోక్రటిక్ ప్రపంచంలో ఇండియా కంట్రీలో ఏం జరిగిందో చూడండి. ఏ ఊరిలో అయితే ఒక మానవం సరే ఎలక్టర్ అవుతారు, జస్టిస్ మీకు వచ్చే జీతంతో మీ పిల్లలు హాయిగా బతుకుతారు. ఈ దోటి ఈ మూర్ఖుల వెనకాల వెళ్ళి మన దేశ ప్రజలు 140 కోట్లకు అన్యాయం చేయకండి.
మై డియర్ స్టూడెంట్స్ ఈ రోజు 8వ తారీఖు అంటే 17వ రోజు 18వ తారీఖు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలే లేబర్ తప్పి. దీనికన్నా అన్నిటికన్నా బాధకరమైన విషయం ఏంటంటే స్త్రీ అయినటువంటి మమతా బెనర్జీ ఏమంటది, ఇటువంటి సంఘటనలు ఇండియాలో జరుగుతాయి, ఇటువంటి సంఘటనలు జరుగుతుంది కొత్త ఏం కాదు. అయితే ఏమంటది, మీరెవరైనా చూసిరా, ఆ రేప్ చేసిన వాళ్ళని చూసిరా, తీసుకురండి మిత్రులారా, రండి, మీరు రండి, ముందుకు రండి ప్లీజ్, మీరు రండి, థ్యాంక్ యూ, మీ సంఘీభావానికి ధన్యవాదాలు చెప్తున్నాం, రండి మిత్రులారా ముందుకు రండి. మీరు ఎవరైనా చూసిరా, ఆ చూసిన పడవస్తే అంటే సగటు వ్యక్తి అంటే ఒక చీఫ్ మినిస్టర్ కి ఎంత చులకనో చూడండి. మై డియర్ స్టూడెంట్స్, మిమ్మల్ని ఇమోషనల్ గా ఎవరిని గురి చేస్తలేము, మిమ్మల్ని ఎవరిని బ్లాక్ మెయిల్ చేస్తలేము మేము. కేంద్ర ప్రభుత్వం ఒక స్పెషల్ యాక్ట్ కల్పించాలి. ఒక టీచింగ్ హాస్పిటల్స్ లోనే కాదు, ప్రతి ప్రాథమిక కేంద్రం నుంచి పై వరకు కూడా ఒక సెక్యూరిటీ అండ్ ఒక చెక్ పోస్ట్ మాకు పోలీస్ ద్వారా కావాలని అడుగుతున్నాము. ఎందుకంటే నైట్ డ్యూటీస్ లో తాగి వస్తున్నారు, ఎవరు పడితే వాళ్ళు వస్తున్నారు ఇష్టం వచ్చినట్టు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రము ఏదో సీసీ ఫుటేజ్ చూపించేసి ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారు అని చెప్పేసి హై డ్రామాలు చేసి కేసులు క్లోజ్ చేయడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అక్రమంగా తరలిస్తున్న టేకు కలప పట్టివేత ములుగు జిల్లా వెంకటాపురం సబ్ డివిజన్ పరిధిలోని వెంకటాపురం మండలం తిప్పాపురం అటవీ ప్రాంతంలో స్మగ్లర్లు వాహనంలో టేకు కలప తరలిస్తున్నట్లు సమాచారంతో అటవీ శాఖ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. 10 టేకులు దుంగలను తిప్పాపురం అటవీ ప్రాంతం నుండి బొలెరో టీకప్ వాహనం తరలిస్తున్నట్లు అటవీ శాఖ ఉన్నతాధికారులకు విశ్వసనీయ సమాచారం అందగా వెంటనే ఫారెస్ట్ ఉన్నతాధికారులు వెంకటాపురం రేంజ్ పరిధిలోని అధికారులను సిబ్బందిని అప్రమత్తం చేశారు. అలుపాక సెక్షన్ ఆఫీసర్ చంద్రమోహన్, కొత్త గుంపు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మౌనిక, బేస్ క్యాంప్ సిబ్బంది అటవీ ప్రాంతంలో ఉన్న తిప్పాపురం వెళ్లారు. అక్కడ బొలెరో పికప్ వాహనంలో టేకు దుంగలను వాహనంలో లోడ్ చేస్తుండగా ఫారెస్ట్ అధికారులు బృందాన్ని చూసి కల్ప స్మగ్లర్లు బొలెరో వాహనం డ్రైవర్లు అడవుల్లోకి పరారయ్యారు. వెంటనే సమాచారాన్ని ఫారెస్ట్ ఉన్నతాధికారులకు తెలియపరిచారు. కలపతో సహా వాహనం స్వాధీనం చేసుకున్నట్లు కొంత గుంపు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మౌనిక, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ చంద్రబాబు, ఆలుబాగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ చంద్రమోహన్ తెలిపారు. ఈ మేరకు అటవీ సంరక్షణ చట్టాల ప్రకారం కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న టేకు కల్ప వాహనాన్ని వెంకటాపురం మండల కేంద్రంలోని ఫారెస్ట్ రేంజ్ కార్యాలయానికి ఆదివారం ఉదయం తరలించారు. పారపట్టిన బుచ్చిరెడ్డిపాలెం తహసీల్దార్ అంబాటి వెంకటేశ్వర్లు తహసీల్దార్ కార్యాలయంలో అంబాటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మనం మన పరిసరాల శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. తహసీల్దార్ మీడియాతో మాట్లాడుతూ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మనతో పాటు మనం పనిచేసే పరిసరాలు శుభ్రంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని గుర్తు చేశారు. దీనిని పూర్తిగా తీసుకుని గ్రామాలలోని ప్రభుత్వ కార్యాలయాలు, మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలను ఉంచే విధంగా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
జామ చెట్టు వరకు ఉంచండి, కాయలు కాస్తుంది అది అది ఉంచండి. సార్ సార్ ఇప్పుడు కూడా చూడు ఇక్కడ బొక్కు ఉంది, దీంట్లోనికి ఏదైనా ఫామ్ వస్తే ఏం చేస్తారు మన లోపలికి. అందరికీ నమస్కారం. ఈరోజు మన పరిసరాల శుభ్రతలో భాగంగా మన బుచ్చిరెడ్డిపాలెం తహసీల్దార్ ఆఫీసులో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. నేను ఈ బుచ్చిరెడ్డిపాలెం మండల తహసీల్దార్గా బాధ్యతలు తీసుకుని వారం రోజులైంది. నేను వచ్చిన మొదటి రోజున ఆఫీస్ పరిసరాలు చూస్తే పిచ్చి మొక్కలు, మరి వెండిపోయిన ఆకులు, మరియు తాటాకు చెట్లు, వీటన్నిటితో చాలా గందరగోళమైన పరిస్థితిలో ఉంది. ఆ పిచ్చి మొక్కల్లోంచి చిన్న చిన్న విషపు సర్పాలు మొదలైన కార్యాలయంలోకి రావడం అనేది జరిగింది. అందువల్ల ఈరోజు నేను మా యొక్క ఆఫీస్ స్టాఫ్ విఆర్ఓలు మరి విఆర్ఏలు మరియు కార్యాలయ సిబ్బందితో కలిసి శుభ్రత మరియు శ్రమదానం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ శ్రమదానం కార్యక్రమంతో రాష్ట్రంలో ఎంతో చైతన్యవంతం తీసుకొచ్చి అన్ని కార్యాలయాల్లో ఈ శుభ్రత మరియు శ్రమదానం కార్యక్రమంతో చేయడం జరిగింది. దానిని స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు మా యొక్క సిబ్బందితో కలిసి మేమందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎవరో వచ్చి ఏదో చేస్తారని కాకుండా మన కార్యాలయము మన పరిశుభ్రతలో మనమే చేసుకోవాలని చెప్పి స్ఫూర్తిగా తీసుకుంటారని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం అన్ని ఇలాంటి శ్రమదానం మరియు ఈ శుభ్రత కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. కానీ ప్రజలు కూడా ఏంటంటే తమంతట తాము చైతన్యవంతమై తమ యొక్క ఇంటిని ఎంత శుభ్రంగా పెట్టుకుంటారో కార్యాలయాలు కూడా అదే పెట్టుకుంటే బాగుంటుంది. రోజులో ఎక్కువ భాగం మనం ఏంటంటే మన ఇంట్లో కంటే కూడా మన యొక్క ప్రభుత్వ ఆఫీసుల్లోనే గడుపుతూ ఉంటాం. కాబట్టి మన ఆఫీసు ఇంటి వాతావరణం ఎంత నీట్గా ఉంటుందో ఆఫీస్ వాతావరణం కూడా అంతే నీట్గా ఉంటే మనందరం ఏంటంటే చక్కగా పని చేసుకోవడానికి వీలవుతుందన్నమాట. దీనిని స్ఫూర్తిగా తీసుకొని మన మండలంలోని మిగతా ప్రభుత్వ కార్యాలయాలు మరియు ప్రభుత్వ వైద్యశాలలు మరియు ప్రభుత్వ పాఠశాలలు మరియు సాంఘిక సంక్షేమ హాస్టళ్ళు వీళ్ళందరూ కూడా తమ యొక్క కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటారని, అదేవిధంగా మండలంలో ఉన్న ప్రతి గ్రామంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ప్లస్ గ్రామాల్లో కూడా ఈ ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటారని, దీన్ని ఆదర్శంగా తీసుకుంటూ చేస్తారని మేము భావిస్తూ ఉన్నాము. శ్రీ పశుపతినాథ స్వామి ఆలయంలో శ్రావణ సోమవారం ప్రత్యేక పూజలు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల వల్లభాపురం గ్రామంలో శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయానం శ్రావణ సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ పశుపతినాథ శివాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు. ఉదయం 6 గంటల నుండి మహామంగళ గణపతి పంచామృత అభిషేకం, నందీశ్వరునికి అభిషేక పూజ, శ్రీ పశుపతినాథ స్వామి వారికి పంచామృత సహిత రుద్రాభిషేకాలు
బిల్వార్చన్లు గౌరి అమ్మవారికి దుర్గసూక్త విధనైన పంచామృత సహిత అభిషేకాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు వితరణ చేశామని ఆలయ అర్చకులు శ్రీ సదా నిరంజన్ సిద్ధాంతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గంజి భవనారుషి విజయ రామారావు, రమాదేవి, రాజేశ్వరరాయ్, రజిత, విజయ్, స్వాతి, సంపత్ రావు, మంజుల, రత్నాకర్, కరుణాకర్, సుమా, విజయ, చైత్ర భక్తులు గ్రామస్తులు పాల్గొన్నారు. ఓం తత్పురుషాయ విద్మహే వేదపాదాయ ధీమహి తన్నో నందీశ్వర ప్రచోదయాత్. ఓం శ్రీనందీశ్వర స్వామినే నమో నమః. ఓం ఆపోయిష్టమయో భువతానవోజ్యేజధానే. ఓం ఆప్యాయస్వ సమేతు దేవిశ్వదస్సోమవృష్టియం భవాభాయస్వ సంగతే క్షీరేణ స్నాపయామి. దైదేవో వస్త్వవిదోత్పునః స్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యశ్రేష్ఠివ్యాజ్యేన స్నాపయామి. ఓం శ్రీ నందీశ్వర స్వామినే నమః. మధునా స్నాపయామి. స్వాదహోపోస్య దివ్యాయ జన్మనే స్వాదురేంద్రాయ ధావేదనాన్మే స్వాదురమిత్రాయ వృణాయ వాయవే బృహస్పతియ మధుమాగోభ్యః. నందీశ్వర స్వామినే నమః. శర్కరోదకేన స్నాపయామి. యావరణేర్యావలా పుష్పాయ చ పుష్పణేః బృహస్వస్తానో ముంచందకం మతః ఫలోదకం స్నాపయామి. విశ్వదస్సోమవృష్టియం భవాభాయస్వ సంగతే క్షీరే స్నాపయామి. ఓం సజ్జోజాతం ప్రపద్యామి. సజ్జోజాతాయ వై నమో నమః. భవే భవేనాథ భవే భవోత్సవం భవోద్భవాయ నమః. సజ్జోజాతరూపేణ క్షీరేణ శేఖరాయ నమః. వామదేవాయ నమః. రూపాక్షాయ నమః. బుద్ధిరే నమః. నీరోజాయ నమః. కట్పాంజనే నమః. ఇష్టవిల్లుపాయ నమః. జ్యేష్ఠాయ నమః. గణాథాయ నమః. శ్రీకంఠాయ నమః. భక్తవత్సలాయ నమః. భవాయ నమః. రుద్రాయ నమః. శర్వాయ నమో నమః. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలుగింటి ఆడపడుచులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కోల్కతాలో జూనియర్ మహిళా డాక్టర్పై నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని జనగామలోని డాక్టర్లు భారీ నిరసన ర్యాలీ. అక్రమంగా తరలిస్తున్న టేకు గలప పట్టివేత. శ్రీ పశుపతినాథ స్వామి ఆలయంలో శ్రావణ సోమవారం ప్రత్యేక పూజలు. పారపట్టిన బుచ్చిరెడ్డిపాలెం తహసీల్దార్ అంబాటి వెంకటేశ్వర్లు.